ఉమ్మడి నెల్లూరు జిల్లా చిలుకూరు మండలం వరగలి గ్రామంలో రెండు వర్గాలు దళితులకు సంబంధించిన భూ సమస్యపై గ్రామంలో చిలుకూరు ఎంఆర్ఓ శ్రీనివాసులు గ్రామ సదస్సు నిర్వహించారు. ఎంఆర్ఓ మాట్లాడుతూ వరగలి గ్రామానికి చెందిన సర్వే నంబర్ 695 భూమి సమస్య నిమిత్తం పై అధికారుల ఆదేశాల మేరకు వరగలి గ్రామంలో గ్రామ సభ నిర్వహించామని, ఈ సభలో కొంతమంది భూమి ఆక్రమిస్తున్నారని వచ్చిన సమస్యపై ప్రజా అభిప్రాయం తెలుసుకున్నామని, గ్రామస్తులు తెలిపిన అభిప్రాయాలను పై అధికారులకు తెలియజేసి అవసరమైతే మరోసారి గ్రామ సభ నిర్వహించి పూర్తి నివేదికను తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఏదో జరుగుతూ ఉందని చెప్పి కంప్లైంట్ వస్తే దాని మీద మనం వీఆర్ వాళ్ళని ఆర్ఐని పంపించి అది ఆపమని చెప్పాము. తర్వాత ఆ రోజు మధ్యాహ్నం నాకు కొంతమంది ఇక్కడ గ్రామ ప్రజలు వచ్చి నాకు ఈ విధంగా సీలింగ్ పట్టాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ ఆ సీలింగ్ పట్టాలన్నీ మాకు అర్జీ ద్వారా ఇవ్వడం జరిగింది. దాని మీద అవన్నీ కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి నేను కూడా ఎస్ఐ గారికి రాయడం జరిగింది. దీని మీద 2 సార్లు మన సబ్ కలెక్టర్ గారికి వాళ్ళందరూ అర్జీలు ఇచ్చిన మీదట సబ్ కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, ఒకసారి గ్రామ సభ కూడా కండక్ట్ చేయండి, గ్రామంలో చేసి ఏందనేది నాకు వాస్తవాలు చెప్పండి, అప్పుడు తర్వాత మళ్ళా దాని విషయం కూడా మాట్లాడతామని చెప్పని 2 సార్లు నాకు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి నేను కూడా ఈరోజు మీ అందరితో గ్రామ సభ కండక్ట్ చేసి ఈ విధంగా అసలు ఏంది వాస్తవం ఏంది అనే దానికోసం మాట్లాడతామని చెప్పి వచ్చి రావడం జరిగింది. దీని మీద వీళ్ళు వచ్చున్నారా, జరుగుమల్లి మల్లికార్జును వచ్చున్నారా, వచ్చినారా, జరుగుమల్లి సుబ్బరామయ్య ఎవరు లేచి నిలబడి సుబ్బరామయ్య, తిరుమూరు వెంకటేశ్వర్లు, సార్ కూర్చో దారా మస్తనయ్య, దారా వెంకటయ్య, దారా సిద్ధయ్య రాలేదా, దారా పోలయ్య, దారా వెంకటయ్య, దారామణి, దారా కటారి కృష్ణయ్య, కటారి కృష్ణయ్య, దారా రమణయ్య, కటారి ఏడుకొండలు, కావలి మణి, దారా రమణయ్య, సన్నస్తయ్య, ఉన్నాయా? దీంట్లో ఏమి లేదు, ఎవరు కూడా ఏమి మీరు వాదించుకునే దానికి రాలయ్యాడికి. ఒకరికొకరు ప్రశ్నలు జవాబులు, మీరు సమాధానాలు చెప్పడం, మిమ్మల్ని ప్రశ్నించడం, ఇంకొకరు మీరు సమాధానాలు చెప్పడం అవన్నీ లేదు ఇక్కడ. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, నేను నోట్ చేసుకుంటా, అంతవరకే. ఇది లేవు సార్, అదే ఏదైనా సరే ఓకే. నేను ఏదైతే ప్రశ్నలు అడుగుతానో దానికి నాకు సమాధానం చెప్పండి, అందరూ వింటారు. దాని మీద ఎవరు మీకే మీ సొంతంగా ఎవరు కూడా రియాక్ట్ అవ్వకండి, చెప్పనా. మీకు తెలిసినా సరే నేను అడిగితేనే చెప్పండి. మీరు మాట్లాడుకున్న దానికైతే ఎక్కడికి మీరు ఎవరు రాలేదు. నేను మీ అందరి సమక్షంలో వాళ్ళని అడిగేదానికే నేను ఇక్కడికి వచ్చా. వాళ్ళతో మాట్లాడి
నా ఇదేందనేది రాసుకొని ఒరిజినల్స్ లేవు మీ దగ్గర బుక్ ఏదైనా మాట్లాడుతుంది మాత్రం ఇక్కడ ఎవరు ఉండదు అంటే మాట్లాడుకునేటువంటి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి అంటే నేను అడిగే దాంట్లో వాస్తవాలున్నా లేదనేది దానికోసం అయితే ఎవరితో ఎవరు ఏమి డిస్కషన్ మీకు ఏ సంవత్సరంలో ఇచ్చారు ఈ పట్టాలు? 1981 సార్. అంటే నేను అడుగుతున్నారు అప్పటి నుంచి సాగులో ఉన్నారు, ఇప్పుడు ఖాళీగా ఉందా? సాగులోనే ఉన్నారు సార్. ఏదైనా నేను మాట్లాడతాను, నేను ఎవరు మాట్లాడినా వాళ్ళే మాట్లాడాను. మీకు తెలుసు కదా తెలుగు అర్థమవుతుంది అందరికీ. ఏం పేరు నీ పేరు చెప్పు? నా పేరు నిల్పూడి శంకరయ్య. నిల్పూడి శంకరయ్య. నిన్నేమైనా నేనేమైనా అడిగాను ప్రశ్న? నిన్ను అడిగినప్పుడు అడగతా నేను. నిన్ను అడిగేటప్పుడు ఎప్పుడు అడగాలను అప్పుడు అడగతా. ఆ రోజు చెప్పు నువ్వు లెవెల్ మాట్లాడబా దయచేసి. పెద్ద నువ్వు దయచేసి మాట్లాడు. సదరు భూమి బీడుగా ఉన్నది. మాకు సదరు పట్టాలు ఇచ్చినప్పటి నుంచి పట్టా భూముల హద్దులు తెలియక ఉమ్మడిగా సాగు చేస్తున్నాము. సాగరమాల రోడ్డుకు సంబంధించి ఏఎంఆర్ కంపెనీ వారు లెవలింగ్ చేయుచుండగా మా భూముల్లో రోడ్డు పనులను భూములు చేయుచున్నారని అడ్డుకోవడం జరిగినది. అర్జీ దాఖలు చేసిన రోజున తహసీల్దార్ వారు మాకు ఒరిజినల్ పట్టాలు దాఖలు చేయమని కోరి ఉన్నారు. మా వద్ద ఒరిజినల్ పట్టాలు లేనందున ఇప్పటి వరకు దాఖలు చేయలేదు. మాకు ఎవరికి ఈ భూములు తప్ప ఇక ఎటువంటి భూములు లేవు. కావున సదరు విషయమై మాకు న్యాయం చేయవలసిందిగా కోరడమైనది. మళ్ళా దీని మీద ఎక్కడ వాదు కాట్లు లేదు. నేను చెప్తున్నా మీ 14 మంది మీ అందరూ చెప్తున్నా. ఇప్పుడు ఎవరైనా వీళ్ళు ఏది చెప్పినా సరే మీరు వింటా ఉండాల్సింది అంతే. అట్లా ఉంటాము అందరం మేమెవరు దాని గురించి మళ్ళీ కామెంట్ చేయమంటే నేను చేస్తా, బ్లెండెడ్ కాపేస్తా.
మీరే అడగతారా ఎవరైనా మాట్లాడుతున్నారు? ఒక్కొక్కరు ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకెవరు మాట్లాడుకుంటారు. ఓకేనా? మీ వాళ్ళు మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారా? ఎవరిని మాట్లాడనీయకుండా ఉన్నారు. చేసుకోవచ్చుతామంటే చెప్తాను. లేట్ లేదు. మరలా ఈ గ్రామంలో ఎవరికైనా అసంతృప్తి ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా అవి కూడా మళ్ళీ కూడా కండక్ట్ చేసి ఆ రోజు కూడా దీనికి పూర్తి సమాచారం తీసుకొని దాని మీద పూర్తి నివేదికను పంపించడం కూడా జరుగుతుంది పై అధికారులకు. ఈరోజు జరిగింది పార్ట్ గ్రామ సభ మాత్రమే. ఇంకా పూర్తిగా కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆకలింపు చేసుకునేదానికి అవగాహన పెంచుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. ఇంకా ఇంతకు మించి ఇంకెక్కువ కండక్ట్ చేయడం కరెక్ట్ కాదని భావించి నెక్స్ట్ ఇంకో డేట్ కూడా ఇస్తాను. ఆ రోజు మరలా వచ్చి ఇక్కడ గ్రామ సభ కండక్ట్ చేసి అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని పూర్తి నివేదిక అయితే ఆ తర్వాతనే పంపించడం జరుగుతుంది. ఆ సర్వే నెంబర్కి సంబంధించి కూడా అందరికీ తెలియజేస్తున్నాను.